మరి దేవుని యొక్క మహా ఉచితమైన బట్టి దేవుడు మన జీవితంలో రోజులు పొడిగించాడు, రోజులకు బహుమానంగా ఇచ్చాడు. అది ఎవరు కావాలని నిజం దాన్ని బట్టి దేవునికి ప్రతిరోజు స్తుతించబద్ధమైన, ఎందుకంటే ఒక రోజు ఆయన ఇచ్చే బహుమానం కాబట్టి. అయితే ఎన్నో విషయాలు మన జీవితాల్లో దేవుడిని స్తుతించడానికి బైబిల్లో ఎన్నో మాటలు దేవుడిని స్తుతించడానికి గాను దేవుడు రాయించి పెట్టాడు. మరి అందులో కొన్ని మాటలను మనము వాక్యం తీసుకొని ఆ మాటలను బట్టి దేవుడిని స్తుతించడానికి ముందుకు సాగుతాము. ముందుగా మనం ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కోరుకుంటున్నాము. ప్రబంధ ఆశ్రమం చెల్లిస్తున్నాయన ప్రపంచ దేవా గొప్ప దేవా జీవన దేవా శివాధిపతి విశ్రాంతి ఆదివారం మీ సన్నిధికి మమ్మల్ని నడిపించే దాని బట్టి ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. మాలో ఎక్కువ మంచితనం లేదు ఆయన అనంతరం మాడడం మీకు కలుగుతున్నటువంటి నూతనమైన ఉచితమైన కృపను బట్టి నేటి వరకు సజ్జీయంలో ఉన్నారు ప్రభావ. అందరి బట్టి మీకు కొంత ఆశ్చర్యిస్తానండి. మేమందరికీ వచ్చేటుండగా ప్రభావ మీ యొక్క మాట ద్వారా మీ వాకు ద్వారా మేము బలపరచబడినట్లునైనా అయ్యా ఉదయపూర్వకంగా మనం స్పందించడానికి సహాయం దయచేయండి. అయ్యా ప్రభా మా ఉదయాంతరంగాలను సూచించే ప్రభావ మీరు అంగీకరించేటటువంటి స్థితిలో మాకు సహాయం అందించడం ప్రభావ. మా మంచి దేవుడు ప్రభా. అయ్యా ప్రభా ఎన్నికలేని నన్ను ఆయన నిలబెట్టిన దేవా. అయ్యా నేను యోగ్యం కాదు, నేను సరిపోను ప్రభా. మీరు మాతో మాట్లాడండి ఆయన. మీ శక్తి కలిగిన వాక్యంలో జీవం ఉన్నది ప్రభా. మా యొక్క ఆత్మలో అయినా జీవింపజేయ శక్తి కలిగిన మీ వాక్యం తండ్రి అయినా అతి వాక్యంతోనైనా మీరు మాతో మాట్లాడినైనా మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా ఇస్రాయల్ చేస్తున్న మీద ఆశ్రయం ప్రభుత్వం ఉన్నాయన ఆ రీతిగా ప్రభావ మేము హృదయపూర్వకంగా మమ్మల్ని సూచించడానికి మా ఒక్కరికి మీరు సహాయం అనుగ్రహించమని వైపునాడుకుంటున్నాను తండ్రి. మా మంచి దేవా ఇంతవరకు కోరుకున్నందుకు ఉన్నాను ప్రభావ. మాట్లాడుతున్న నాకు శక్తిని దయచేయండి ప్రభావ. మీ నామాన్ని భయం పొందమని కొద్ది మనకు యేసుక్రీస్తున్నామన్న వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కొన్ని అంశాలు మనము ఆలోచన చేద్దాము. మొదటిగా మన కీర్తనలు వచ్చి చాలా వరకు ఉన్నాయి. కీర్తనలు మొత్తము దేవుని గురించి కీర్తనలే ఎక్కువ ఉన్నాయి. దాంట్లోనే మనకి చాలా విషయాలు దొరుకుతాయి. మొదటిగా కీర్తన 139:14 చూద్దాము. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందును బట్టి అంటే దేవుడు మనకు కలగజేసిన విధం చూస్తుంటే మరి దాన్ని బట్టి దేవుడిని స్తుతించే బదులమైన కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. మొదటి విషయం. అయితే దేవుడు మనం కలగజేసిన విధం చూస్తే ఎంతో ఆశ్చర్యం. దేవుడు చేసిన విధానం మనం చూసినట్లయితే ఆదికాండం 2:7 చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది కదా. అక్కడ ఉన్న మాట ఏంటి? 2:7 ఆదికాండము నేల మట్టితో నరుని సింపుల్గా దేవుడు మట్టి తీసుకున్నాడు, బొమ్మ చేశాడు. అందులో దేవుడు తన జీవ వాయువును వదలగా నరుడు జీవాత్మ ఆయన. అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ఇప్పటికి కూడా మరి మానవ శరీరం నుంచి అందరి విషయాలు ఎంతో ఉన్నాయి. మనం ఇంటర్నెట్ లో మానవ శరీరం నుంచి కొన్ని ఏమైనా ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూస్తే చాలా ఉన్నాయి అన్నట్టు. అంటే అప్పుడప్పుడు మనం చదువుతూ ఉంటాం, మనకి వాట్సాప్ గ్రూప్ లో కూడా వస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన రచనాలన్నీ ఒకదాని పక్కన ఒకటి పెడితే భూమి మధ్య ఈక్వేటర్ చుట్టూ 4 సార్లు తిప్పొచ్చంట. అంత లెంత్ ఉంటుందంట మన ఒక శరీరంలో. ఇంకా మన ఉండే స్పందన చూసినట్లయితే అది జీవించినంత కాలము ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది. మామూలుగా మనం ఏదైనా మిషనరీ వాడుతూ ఉంటే కొంత ఆపాల తర్వాత వాడుతున్నారన్న పరిస్థితి ఉంటుంది. కానీ దేవుడు సృష్టించినటువంటి మనిషి గురించి ఆలోచించినట్లయితే ఈ యంత్రము ఆఖరి క్షణం వరకు పనిచేస్తూనే ఉంటుంది. ఒకవేళ రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అవకాశం లేదు. అయితే ఈ విధంగా దేవుడు మనల్ని సృష్టించిన విధానం చూస్తుంటే కలుగుతున్నటువంటి ఆశ్చర్యతను బట్టి కూడా దేవుణ్ణి స్తుతించబద్ధమైనాము. కీర్తన 103:14 చూసినట్లయితే అక్కడ కూడా ఇదే మాట. 103:14 మట్టి
వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం నిర్మింపబడ్డ ఆయన నిర్మించిన మట్టితో ఆ మట్టి వారమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మరియు దేవుడు స్థుతించడానికి అనుదినం ప్రభువా నన్ను కలగజేసిన విధానం బట్టి నిన్ను స్థుతిస్తున్నాను. మరి శరీరంలో ఏ చిన్న లోపం జరిగినా సరే, మన కంటికి కనబడినటువంటి ఏ చిన్న లోపం జరిగినా సరే ఎంతో భయంకరమైనటువంటి అనారోగ్యము మనం ఫేస్ అవుతాం. మనకి అర్థం కూడా అర్థం కాదు. కొంత ఒక సంవత్సరం క్రితం అనుకుంటా మా అమ్మకి హెల్త్ బాగాలేదు, కళ్ళు తిరుగుతా ఉంది, కింద పడుతూ ఉంది, అన్ని టెస్టులు చేసినారు కానీ ఏమి అర్థం కాలే. ఏదో వాళ్ళు వచ్చినంత వరకు చేసినారు. చివరికి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఏదో తలభాగంలో కంటికి కనబడినటువంటి ఒక నరాల్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ లాంటిది అది వాళ్ళు చూసాయిగా చెప్పినారు, ఖచ్చితంగా కాదు. అంటే మన కంటికి కనబడినటువంటి చిన్న అనుబంధ భాగము మన శరీరంలో సరిగ్గా పనిచేయకపోతే మన ఇంత పెద్ద శరీరం తట్టుకోలేదు. మా అమ్మకు జరిగిన విషయంలో ఆమె కళ్ళు తిరిగి కింద పడుతూ ఉండే అటువంటి పరిస్థితి అనుభవించిందంటే దేవుడు మన శరీరాన్ని ఎంత అత్యద్భుతంగా సృష్టించిందంటే ప్రతిదీ కూడా తన క్రమం చొప్పున పనిచేస్తా ఉంటాయని మనము మన పనులను సక్రమంగా చేసుకోగలుగుతాం. ఏ మాత్రం అటు ఇటు జరిగినా సరే మన యంత్రం అనేది పనిచేయదు. మన దేవుడు అంత అత్యద్భుతంగా మన శరీరాన్ని నిర్మించాడు కాబట్టి ఆయన కలగజేసిన విధానం బట్టి దేవుడిని స్తుతించబద్ధమై ఉన్నాము. దేవుడు మనం కలగజేసిన విధానం బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇక్కడ మన 139 పద్నాలుగు రాయబడమాట. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేని బట్టి అంటే మనం కలగజేసిన విధానం బట్టి. ఇంకో మాట చూస్తున్నాము, దేవుడు కీర్తన 7:17 చూద్దాము. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. మొదటి మాట ఆయన కలగజేసిన విధానం బట్టి దేవుడు స్తుతించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. రెండో మాట చూసినట్లయితే ఇక్కడ కీర్తన 7:17 ఒక మాట రాయబడింది, యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. మన దేవుడు న్యాయవంతుడు, ఆయన భూలోక న్యాయాధిపతి అని రాయబడి ఉన్నది. మరి దేవుడు మరి మానవ రీతిగా ఈ లోకంలో లోకరీతిగా చూసినట్లయితే ఎన్నో కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అక్కడ మనకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పలేము. న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా మార్చి మనుషులు తమ స్వప్రయోజనం కోసము అక్కడ అంతా అన్యాయంగా జరుగుతూ ఉంటుంది ఈ భూలోక రీతిగా. కానీ దేవుడు అటువంటి దేవుడు మన హృదయాంతరంగాల్లో చూస్తాడు. న్యాయం అనేది ఆయన న్యాయము ఈ భూలోకి సంబంధించిందై ఉన్నది, కానీ ఆయన ఇచ్చే న్యాయం అనేది చాలా సంపూర్ణమైనది. మనము చూసినట్లయితే దేవుడు న్యాయం విధించుకోవాలని మనం చూసినట్లయితే ఒకసారి యెషయా గ్రంథంలో 3వ అధ్యాయము 5-6 చూద్దాం. ఒకసారి దేవుడు తీయుగా అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయం చేసే దేవుడు అని మనం ఆలోచిస్తున్నాం కదా. అందులో ఒక ఉదాహరణగా మనం ఈ వ్యక్తిని నేను తీసుకున్నాను. హామాను విషయం గురించి మాట్లాడినట్లయితే మొర్దెకై వంగకై నమస్కారంపై హామాను చూసినప్పుడు బహుగా కోపగించాడు. చూసి ఏమనుకున్నాడు, మొర్దెకై ఒక్కరిని చంపితే సరిపోదు, మొర్దెకై జనం ఏదైతే ఉందో వాళ్ళందరినీ, ఆ జనమైనటువంటి యూదులందరినీ చంపాలని తీర్మానం చేసుకొని తన ప్రయత్నాలన్నీ సాగిస్తూ ఉంటాడు. కానీ దేవుడికి తెలియదా ఎవరు ఏ వ్యక్తి ఎలా ఉన్నాడు, అతని హృదయాంతరంగా ఏమిటి, ఇదంతా దేవుడు చూస్తూనే ఉంటాడు. అయితే మనము అదంతా లోతుగా వెళ్ళట్లేదు. కానీ 7వ అధ్యాయం అదే 7:10 చూసినట్లయితే చివరికి జరిగిన విషయం ఏంటంటే మొర్దెకైని యొక్క జనాంగమైన యూదులందరినీ చంపాలని ఆలోచించినట్టు హామాను చివరికి దేవుని కోపాగ్నికి గురి తర్వాత ఎవరిని చంపాలని సిద్ధపరిచాడు. అదే క్రియ మీద ఈ హామాను గురి తీయబడ్డాడు. మరి దేవుడి న్యాయము అటువంటిది. మరి
లోకరీతిగా చూసినట్లయితే కేవలం సాక్ష్యాలను ముందలు పెట్టి అబద్ధాలన్నీ న్యాయం చేసి అన్యాయంగా అమాయకులను శిక్షించేటటువంటి లోకంలో మనం ఉన్నాము. ఏమి చేయలేము, మన పరిస్థితి అటువంటిది. కానీ మన దేవుడు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే మనకు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. మరి ఆమాన విషయంలో దేవుడు న్యాయం తీర్చాడు కదా మనం చూసిన వచనాల్లో. కాబట్టి దేవుడిని మన జీవితాల్లో దేవుడిని స్తుతించడానికి ఆయన న్యాయం విధించే దేవుడని మనం ఆయన స్తుతించగలము. మన జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆయన ప్రార్థన చేస్తే దేవుడు మన తరపున ఉండి మన తరపున వ్యాజ్యమాడే దేవుడు అయి ఉన్నాడు. మన వాక్యంలో చూసినట్లయితే ఆ మాట మనకు కనబడతా ఉంటాయి కదా. కాబట్టి దేవుడు స్థుతించడానికి రెండవ విషయం ఏంటంటే, దేవానికి న్యాయం విధిస్తావు, న్యాయం విధించే దేవుడు అని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనారు. ఇంకో మాట మనం చూసినట్లయితే మూడవ మాటగా కీర్తన 75:1 మూడో మాట ఏంటంటే, దేవుడిని ఎందుకు స్తుతించాలి అని అంటే, మన దేవుడు మనకు ఎంతో సమీపంగా ఉన్నాడు. అందుని బట్టి దేవుడిని స్తుతించబద్ధమై ఉన్నాము. ఆయన ఎంతో సమీపంగా ఉండే దేవుడు. ఆయన మనం ప్రార్థన చేస్తే, ఆయన ఎంత మనం చేయబెడితే తాకేంత దూరంలోనే మనం మన దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆ మాటను బట్టి దేవుడిని స్తుతించబద్ధమై ఉన్నాము. మన దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు, కానీ మనము మన నోరు తెచ్చి పిలిస్తే వినే దేవుడై ఉన్నాడు. అంత దూరంలోనే ఉన్నాడు. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము కీర్తన 145:18 చూద్దాము. ప్రార్థన చేసే వారికి, తనకు మొరపెట్టే వారికి ఆయన ఎంతో సమీపంగా ఉంటాడు అని వాక్యం. ఆయన తనకు మొరపెట్టే వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టే వారికి అందరికీ ఎక్కువ సమీపంగా ఉన్నాడు. అంటే ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. అందరూ బట్టి దేవుడిని స్తుతించే బదులేమని. ఎందుకంటే దేవానికి నాకు ఎంతో సమీపంగా ఉన్నావు. మన కంటికి కనపడకపోవచ్చు, కానీ ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. ఆయన మనం పిలిస్తే పలికే దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. సమీపంగా ఉండే దేవుడిని కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన స్తుతించే బదులమై ఉన్నాము. ఇంకో మాట చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4:7 మంచిగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడుగా మన దేవుడు అంటే ఎక్కువ మనకు సమీపంగా ఉన్నాడు. మరి ఏ గొప్ప జనం, ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఏ దేవుడు లేడు. మన దేవుడే ఒక్కడే, ఆయన ఒక్కడి మాత్రమే మనకు సమీపంగా ఉన్నాడు. ఆయనే ఒక దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఆ దేవుడు మనకు ఎంతో సమీపంగా ఉన్నాడు. అందును బట్టి మనము ఎల్లప్పుడూ స్తుతించబద్ధులమైనాము. ఏ మాటను బట్టి ఆయన సమీపంగా ఉన్నాడని. అదే 4వ అధ్యాయంలో 34వ వచనం చూసినట్లయితే పక్కన శోధనలతో, సూచన క్రియలతోనూ, మహాకార్యములతోనూ, బాహుపలుపుతోనూ, చాచిన చేతితోనూ, మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జన్మలో నుండి తన కొరకు ఒక జన్మను తీసుకునే యత్నం చేసినా. అయితే ఎందుకు దేవుడేమో ఆయన తప్ప మరి ఒక దేవుడు చేయలేదు తెలుసుకున్నట్టు వారు నీకు చూపబడను. అయితే ఇక్కడ 34వ మాట, ఒక జనంలోని తన కొరకు ఒక జనము తీసుకునే ఏ దేవుడిని ఈ విధంగా చేశాడా అని ప్రశ్న. ఎవరు చేయలేదు. దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని దాని కొరకు మనం వాక్యాలను ఆది నుంచి చదివినట్లయితే ఆ జనాంగం ఎట్లా ఆది నుంచి తన కనుదృష్టిని నిలిపి అబ్రహాంను ఎన్నుకోవడము, తర్వాత ఇక అన్ని మనం చెప్పుకోలేము. కానీ దేవుడు ఈ కార్యాలన్నీ ఆ జనాంగం పట్ల చేసి తనను ప్రత్యేకంగా ఉంచాడు. ఆ జనాంగంలో నేను ఆత్మీయంగా మనల్ని ఆ జనాంగంలో వచ్చాడు. మన ఇశ్రాయేలు కాకపోయినా సరే ఆత్మీయంగా ఇశ్రాయేలము. కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. మన దేవుని గొప్పతనం ఏంటంటే ఆయన మనకు ఎంతో సమీపంగా ఉన్నాడు. మన కొరకు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకాలను చేసే దేవుడై ఉన్నాడు. తన జనాంగం కోసము మరి ఇక్కడ మనం 34వ వచనంలో చేసి చెప్పిన రీతిగా అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడై ఉన్నాడు. నేడు కూడా మన దేవుడు మనకు సమీపం ఉండి మన తరఫున యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. మన తరఫున అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడై ఉన్నాడు. సమస్తం మన కొరకు
చేసే దేవుడు అన్నాడు. కాబట్టి ఈ మూడవ మాటను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడతామండి. 75 చదువుకున్నాం కదా, ఆయన సమీపంగా ఉన్నాడు, నీవు సమీపంగా ఉన్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇది మూడవ మాట. నాలుగో మాట మనం చూసినట్లయితే 107:8 కీర్తన, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అది అంటే ఈ నాలుగో మాటను మనము దేవుడు సమీపంగా ఉన్నాడని ముందు మాట చదువుకున్నాం. ఇది దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నామని 8వ అదే మాట. ఇంకా కింద అదే కీర్తనలో 15, 21, 31 కూడా అదే మాట రాయబడి ఉంది. ఏంటంటే ఆయన చేయు, ఆయన కృపను బట్టి నందరూ ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుని బట్టి, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి మరి దేవుణ్ణి మనము స్తుతించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ కీర్తన 72:18 చూసినట్లయితే అక్కడ ఒక మాట చూడండి. 72:18 దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయవాడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేయగలడు. మన దేవుడు మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతాడు. ఆయన చేసే కార్యాలకు మితి లేదు. ఆయన చేసే కార్యాలకు అద్భుతమైనటువంటి ఒక న్యాయము, నీతి సమస్తం ఉంటాయి అన్నట్టు. మన తరపున దేవుడు ఆ రీతిగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడే అన్నాడు. ఇంకా 77:11 నుంచి చూసినట్టయితే అక్కడ యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసులోకి తెచ్చుకొందును. నీ కార్యములను నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవాని పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే. జనములో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. దేవుడు చేసే కార్యాలను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన జీవితంలో ఉద్యోగంగా ఉండగలుగుతాం. అయితే దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించాలని వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. అయితే దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మనం వాక్యంలో చూసినట్లయితే మన జ్ఞానానికి అందనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. మనము మన దేవుని కలిగిన మనము దేవుడు చేసినటువంటి అటువంటి అద్భుతాలను ఆశ్చర్యకార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, శోధనలు ఏదైనా సరే వాటిని జయించడానికి దేవుడు బలమిస్తాడు. ఉదాహరణ చూసినట్లయితే చాలా ఉన్నాయి, నేను అన్ని రాయట్లేదు కానీ మనందరికీ తెలిసినది ఎక్సోడస్ నిర్గమకాండము 14:21-22 చూసినట్లయితే అక్కడ ఎర్ర సముద్రం గురించి చదవండి ఒకసారి. 14:21-22. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అందే బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. అక్కడ దేవుడు చేసిన అద్భుతము ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన జనాంగాన్ని ఆరిన నేల మీద నడిపింపజేశాడు. అది ఊహించడానికి మన జ్ఞానానికి అందదు. ఎలా చేశాడు, వాస్తవంగా ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ దేవుడు జరిగించాడు అట్టి అద్భుతాన్ని. మరి మా వాక్యం తెలియజేసిన విషయం ఏంటంటే దేవుడు సూచించడానికి ఒక అంశము దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు. వాక్యంలో రాబడినటువంటి ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి, అందులో ఇది ఒకటి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అంత సముద్రాన్ని పాయగా చేశాడంటే అది మన ఊహ తగ్గదు. అక్కడ ఆశ్చర్య కార్యంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి. ఉదాహరణ అనుకుంటే అక్కడ రాయబడిన మాట కుడి ఎడమల ఆ నీళ్ళు వారికి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడ వల్ల అంటే ఒక మంచులాగా తయారైంది. మంచు అంటే బాగా చలి ఉండాలా, ఎట్ ద సేమ్ టైము 6 నెలలు కూడా ఉంది. అంటే మంచు మంట రెండు కలిసి ఉండవు, కానీ దేవుడు అక్కడ కలిపిన రీతిగా దేవుడు కార్యం, అది మనకు అర్థం కాదు. మంచులాగా నిలబడ్డది, అదే రీతిగా తడిగా ఉన్నటువంటి ఆ నేల ఎండిపోయి ఉంది. అట్లా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించాడు. ఇంకా మనం చూసినట్లయితే ఒకసారి ఒక మెసేజ్ లో సమయం నేను ఒక పుస్తకంలో చదివినాను. ఒక దేవుడిని నమ్మని వ్యక్తి, అంటే ఏమంటారు, దేవుని యొక్క విశ్వాసం లేని వ్యక్తి,
నాస్తికుడు. ఎస్, దేవుడు అంటే బైబిల్ నమ్మరు, బైబిల్ విరుద్ధంగా వెటకారంగా మాట్లాడతారు. అంటే వాక్యంలో రాయబడినంత తప్పు ఏదో వాళ్ళ కల్పనలో చెప్పుకుంటూ వెళ్తారు. అయితే ఇదే మాట మీద అది సముద్రం కాదు, చిన్న దాటేంత చిన్న కాలువ, దానికి మీరు ఇంత పెద్ద హంగామా చేస్తున్నారని ఏదో మాట్లాడుతూ ఉంటే అక్కడ దేవుని విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి మాత్రం చెప్పండి. అంటే ఆ మాట చెప్తే అంటే ఇట్లా వెటకారంగా ఈ విషయం గురించి మాట్లాడితే దేవుడు నమ్మిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను అట్లా చెప్పినప్పటికీ దేవుడు స్తుతిస్తా ఉన్నాడు. అతను అడుగుతున్నాడు అంటారు, ఎందుకు అట్లా దేవుడు స్తుతిస్తున్న చిన్న కాలంలో దాంట్లో ఉపద్రవం ఏం లేదు కదా అంటే, అప్పుడు ఇతను చెప్తాడు అన్నట్టు, మామూలుగా మనకు తెలిసిన వాక్యము అంటే వాక్యం రాబడినది ఆ యొక్క సముద్రంలో పర్వ యొక్క సైన్యం అంతా, రథాలు, గుర్రాలు సమస్తం మునిగిపోయి ఒక్కరు కూడా మిగలలేదు, మనకు తెలిసిన మాట. అయితే ఇతను చెప్పిన దాని ప్రకారం ఆ చిన్న కాలంలో దాటేంత కాలంలోనే అంత పెద్ద రథాలను, పెద్ద భయంకరమైన సైన్యాన్ని ఆ చిన్న కాలంలో దేవుడు చెప్పాడంటే అది కూడా అద్భుతమైన కాదు చెప్పాడంట. అంతే కదా మరి. అంటే అంత చిన్న, ఒకవేళ ఆ నాస్తికుడు చెప్పినట్టు చిన్న కాలంలో ఒకవేళ అంత పెద్ద సైన్యాన్ని చెప్పినా దేవుడు చేసిన అద్భుతమే. అంత పెద్ద సముద్రాన్ని పాలుగా చేయడం కూడా దేవుని యొక్క అద్భుతమే. కాబట్టి దేవుడు సూచించడానికి ఒక అంశం ఏంటంటే దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు. ఇంకోటి మనం చూసినట్లయితే మరి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంటది. అక్కడ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు విరోధులను ఆపుతాడని రాయబడి ఉంటది. అది కూడా మరి మానవ జ్ఞానానికి అందదు. అక్కడ చదివితే ఒకసారి సూర్యుడా నీవు హృదయంలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనే మాట యాశాగ్రంథంలో రాయబడినది. సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడైనా అస్తమింపబడలేదు. యెహోవా ఒక నదిని మనకు వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాత గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేసెను. ఇప్పుడు మనం చదువుకుంటున్న అంశము దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి మనం దేవుని స్తుతించాలని చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా మన దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన విని సూర్యుడిని ఆపేశాడు. అది మానవ జ్ఞానానికి అందదు, అది సాధ్యం కాదు. అయినా దేవుడు ఒక్క బిడ్డ ప్రార్థన విని ఇక్కడ కార్యం జరిగించాడు. మనం దీన్ని బట్టి బలపడాల్సిన విషయం ఏంటంటే, మనము మన జ్ఞానంతో ఆలోచించుకొని దేవుని యొక్క అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని తక్కువ చేయడానికి లేదు. మన ఒక్క యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంత అద్భుతం జరిగించాడు కదా. నీ ఒక్కడే ఉండొచ్చు, ఒక్కదాగా ఉండొచ్చు. నీ ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు కొంతమంది సాక్షిగా చెప్పినప్పుడు అది వాళ్ళ అమాయకత్వం ఏదైనా కానీ వాళ్ళ పరిస్థితి అది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చదువుకోవడానికి ఎగ్జామ్స్ సిద్ధంగా లేరు, కొన్ని పరిస్థితులను బట్టి అది పోస్ట్పోన్ అయింది. ఆ ఒక వ్యక్తి జీవితంలో అదొక అద్భుతం. అంటే దానికి దేవుడు కొంత సమయం అనుగ్రహించినాడు. అంటే అన్ని విషయాల్లో ఆ విధంగా చెప్పుకోలేము, కానీ దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున, తన యొక్క చిత్రం చొప్పున తన బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయడానికి శక్తిమంతుడు. అది ఎలా చేస్తాడో ఎట్లా చేస్తాడో మనకు తెలియదు, కానీ కేవలం మనం చేయాల్సిందలా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడమే. అప్పుడు దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు మన జ్ఞానానికి మించినటువంటి మనం ఊహించలేము, అలా జరిగిస్తాడు అన్నట్టు. కాబట్టి ఇంకా బైబిల్లో చూసినట్లయితే చాలా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అందుని బట్టి దేవుడిని స్తుతించబద్ధమై ఉన్నాం. ఇది 4వ అంశం. ఒక 5వ అంశం చూసినట్లయితే కీర్తన 118:21 చూద్దాము. నీవు నాకు రక్షణకారుడవై నాకు ఉత్తరం ఇచ్చినావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నాకు రక్షణాధారుడు, నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎందుకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు? దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, అంటే సమాధానం ఇచ్చే దేవుడు, మన ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు, మన మొరలకు సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అంటున్నాడు. అదే కీర్తన అంటే తన పరిస్థితి 5వ వచనం చూసినట్లయితే మరి భక్తుని పరిస్థితి ఎలా ఉంది? ఇరుకుల నుండి చేసే ప్రార్థనలకు విశాలమైనటువంటి సమాధానం మన దేవుడు ఇస్తాడు అని మనము ఈ యొక్క మాట ద్వారా గ్రహించవచ్చు. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఇంకొక అంశం ఏంటంటే, ఆయన మన జీవితంలో సమాధానం ఇచ్చే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నందుకు
దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా మనం చూసినట్లయితే 138:3 ఒకసారి చూద్దాము. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణంలో ప్రారంభించి నన్ను ధైర్యపరిచితివి. కాబట్టి చాలు, మనము మొరపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సమాధానిస్తాడు. తద్వారా మనకు ధైర్యం కలుగుతుందని ఈ మాటను మనం తెలుసుకోవచ్చు. నా ప్రాణంలో ప్రాణం పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. మరి దేవుడు ఆయన ఇచ్చే సమాధానం ద్వారా మనకు ధైర్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇంకా 81:7 చూద్దాము. ఆపత్కాలమందు నేను మొదలుపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోటులో ఉండి నీకు ఉత్తరం ఇచ్చితిని. చాలు, ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుముదాపు చోటులో నీకు ఉత్తరం ఇచ్చితిని. ఆయన ఏ రీతికైనా సరే మనకి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఇచ్చే ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మనము నిజంగా ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడు. మన హృదయ అంతరంగం చూసే దేవుడు వేషధాలను లక్ష్య పెట్టడం వాక్యంలో ఉంది కదా. నిజంగా మన హృదయ అంతరంగం నుంచి ఆయన మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా ఏదో రీతిగా సమాధానం ఇస్తాడు. మనం ఉదాహరణ చూసినట్లయితే హిజ్కియా జీవితం గురించి ఆలోచించినట్లయితే హిజ్కియా 20వ అధ్యాయము అక్కడ చదవాల్సిన అవసరం లేదు. హిజ్కియా 2వ రాజులు 20వ అధ్యాయము మొదటి ఆలోచన చూసినట్లయితే అక్కడ హిజ్కియా గురించి అక్కడ అంత అవసరం లేదు. జస్ట్ మొదటి ఆలోచన మనం చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది, ఒక ప్రవక్త వచ్చాడు, నువ్వు మరణమవుతున్నావు అని చెప్తాడు. అప్పుడు హిజ్కియా ప్రార్థన సింపుల్ గా 2వ చూసినట్లయితే పెట్టుకొని నెక్స్ట్ జస్ట్ అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెంటనే దేవుడు ఈ మధ్యకాలంలో జరిగింది, అతను వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభా అని. వెంటనే దేవుడు నడిమిషాల నుంచి అవతలకు వెళ్ళగా ఉంది అంటే పూర్తిగా బయటకు కూడా వెళ్ళలేదు. ఆ మాట చెప్పి వెనక తిరిగి వెళ్తుంటే నేను దేవుడు మళ్ళా ప్రవక్తను మాట్లాడి తిరిగి అక్కడికి ఆయుష్ వచ్చింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. మనము మన ఆపత్కాల సమయంలో దాన్ని మొరపెట్టినప్పుడు సమాధానం ఇచ్చే దేవుడు. అందును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఇది 5వ విషయము ఏంటంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు అనే గొప్ప నిశ్చయత మనం కలిగి ఉన్నాము. 118:21 మనకు తెలుసు దేవుడు చెప్తున్న విషయము. ఆయన క్షమించడానికి ఇంకొక అంశం ఏంటంటే ఆయన సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయన మనకు ప్రార్థన చేస్తే ఆయన వినే దేవుడు. కాబట్టి అందుని బట్టి దేవుడిని స్తుతించడానికి ఇది ఒక అంశము. ఇంకొక మాట మనం చూసినట్లయితే 138:2 నమస్కారం చేయుచున్నాను, నీ నామమును బట్టి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ఇక్కడ నీ కృపా సత్యములను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామం అంతటి నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి దేవుడిని స్తుతించబద్ధులమై ఉన్నాము. వాక్యమే దేవుడు. ఈ వాక్యం ద్వారానే 119వ కీర్తన 9వ వచనం చూసినట్లయితే అక్కడ మనకు వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. 119 ఎవరు దేని చేత మన అడత శుద్ధిపరచుకోలేదు, నీ వాక్యమును దాని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. కాబట్టి దేవుడిని స్తుతించడానికి ఒక అంశం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన జీవం కలిగినటువంటి వాక్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వాక్యమును బట్టి దేవుణ్ణి స్తుతించబద్ధమైనాము. ఎందుకంటే ఈ వాక్యంలో జీవం ఉన్నది. ఈ వాక్యం ద్వారా మనం ఆత్మీయంగా బలపరచబడతాము, ఆదరింపబడతాము, ఇంకా మన జీవితాన్ని సరి చేసుకోగలుగుతాము. సమస్తము ఈ వాక్యం ద్వారా జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే ఈ వాక్యం చదువు ద్వారా 119లోనే 119 అక్కడ 97 నుంచి 100వ వరకు చూసినట్లయితే ఈ వాక్యం ద్వారా మనకి ఏంటంటే 98లో శత్రువులకు మించిన జ్ఞానము, 99లో బోధకులందరికంటే మించిన జ్ఞానము, విశేష జ్ఞానము, 100వ వచనంలో వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము
అంటే దేవుని వాక్యం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే శత్రువుల కంటే శత్రువు వాళ్ళ జ్ఞానంతో మనల్ని నాశనం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి మించిన జ్ఞానం దేవుడు ఇస్తానని దేవుడు. అంతేకాకుండా 99 కావున నా బోధకులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. అంటే ఈ వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తే ఎవరితో పోల్చడానికి నువ్వు ఎంత వాక్యం ధ్యానిస్తే నీకు జ్ఞానం దేవుడు అంతగా అనుగ్రహిస్తాడని ఈ వచనం. ఇంకా నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయించున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. వృద్ధులు తమ జీవితంలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవపూర్వకంగా వాళ్ళ ఎంతో జ్ఞానం సంపాదిస్తారు. అయినను వాక్యం చదవడం ద్వారా వాళ్ళకి మించిన జ్ఞానం దేవుడు ఇస్తాడని మనకి ఈ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యం బట్టి దేవుని స్తుతించే బదులు ఉన్నాము. ఈ వాక్యం ద్వారా దేవుని యొక్క జ్ఞానం మనకు కలుగుతూ ఉంది. అంతేకాకుండా మరి వాక్యాన్ని మనం పరిశుద్ధపరుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మన సాధారణ శోధనను జయించడానికి సహాయపడుతుంది. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు చూసినట్లయితే మరి యేసు ప్రభు ఎదుర్కొన్నటువంటి శోధన మనం గమనిస్తాము. అక్కడ యేసు ప్రభు సాతానును ఏమనలేదు, కేవలము దేవుడి వాక్యంతోనే సమాధానం ఇచ్చి ఆ యొక్క శోధన జయించాడు. అది మనకు మొదటి 10 వచనాలు మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి సాతాను శోధనను మనం జయించడానికి మనకు ఉపయోగపడేది దేవుడి వాక్యమే. మనకు వాక్యం ఎంతగా తెలుస్తుందో అంతగా సాతాను యొక్క శోధన జయించడానికి వీలవుతూ అవుతుంది. మనకు అవసరమైన సమయంలో అవసరమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసి అటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా మెలగాలో మనకు నేర్పిస్తాడన్నట్టు. కాబట్టి మన హృదయంలో వాక్యం నింపుకున్నప్పుడు మనము మన జీవితాల్లో ఎదుర్కొనే శోధనను జయించగలుగుతాము. కాబట్టి ఈ యొక్క 138 2వ వచనం ద్వారా దేవుడు ఇచ్చిన వాక్యం బట్టి దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాము. ఇది 6వది. చివరిది చూసినట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి చేస్తున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, ఎందుకంటే ఆయన యొక్క మహాబలం చేత సమస్తాన్ని ఏలుచున్నాడు. ఇక దేవుని యొక్క పరిపాలన విధానము, దేవుడు ఏలుచుండే విధానాన్ని బట్టి మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులవుతాము. దేవుడిని మనము కీర్తన ఎవ్రీలో 11వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది, గమనిస్తున్నారు అక్కడ. ప్రపంచంలో దేవుని వాక్యము వలన అక్కడ నేను చెప్పాలి, మామూలుగా మనం వాడే పదం ప్రపంచము సింగులర్ వర్డ్ వాడతాం, కానీ అక్కడ ప్రపంచములు అని ఉంది. ప్రపంచములు అంటే మోర్ దాన్ వన్. అది మన జ్ఞానానికి మనకి ఎంతసేపటికి తెలిసిందంతా ఈ భూమి, సూర్యమండలము, గెలాక్సీ, యూనివర్స్, విశ్వము. ఇక మామూలుగా అది ఊహించడానికి మన జ్ఞానం అందదనుకుంటా. అంత అత్యద్భుతమైనటువంటి విశాల అంతటి మీద అధికారం కలిగిన దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. అయితే కొన్ని దేవుడి గురించి ఆలోచన రాయబడిన మాటలు మనం గమనించగలిగితే ఎంతో ఆశ్చర్యం కలుగుతారు. ఎందుకంటే ఆయన శక్తి, ఆయన యొక్క మహత్యము ఒకసారి ఇషయా 40:12 ఇషయా జ్ఞానంతో ఆకాశంలో కొలుచిన వాడెవడు, భూమిలో మన్ను పాత్రలో ఉంచిన వాడెవడు, రాసులో పర్వతమును కూర్చిన వాడెవడు, ఉనికి చేత కొండలను కూర్చిన వాడెవడు. ఈ మాటలన్నీ చూసినట్లయితే అసలు జ్ఞానంతో కొలవడము, కుడికిలతో నీళ్లు, సముద్రం, అవన్నీ మనం ఊహించినట్లయితే మన దేవుని యొక్క శక్తి అసలు ఎంత ఉన్నతులు ఊహించని జ్ఞానం అందదు. ఇంత మహావిశ్వాన్ని ఏలుతున్నాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అది ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటాడు. భూమి మీద కాలు పెడితే ప్లేస్ సరిపోదు. ఒకసారి మనం అంటే మన ఊహలో ఆలోచించినట్లయితే మన దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క వర్ణన మన జ్ఞానానికి మించింది. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఇంకా చాలా విషయాలు ఇట్లాంటి రాయబడినాయి. సముద్రానికి యోగు 38:10-11 వచనాలు చూసినట్లయితే మామూలుగా మన సముద్రాల దగ్గరికి వెళ్తే తరంగాలు వస్తూ ఉంటాయి. అది వస్తూ ఉంటే ఎంతో వేగంగా వస్తాయి,
ఆ హద్దు వరకు వచ్చేసి మనం ఎక్కడికి పోతా ఉంటాయి. అక్కడ రాయబడ్డ మాట దేవుడు అంటే ఆజ్ఞించాడంట. ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయి కదా. అంత అంత గొప్ప దేవుడు. ఒకసారి 38:10-11 చూద్దాం. వాటికి సరిహద్దు నియమించి వాటికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరికి రాకూడదనియు ఇక్కడనే నీ తరంగములు కొంగు అనుకోబడిననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా. ఇట్లాంటి యోగ గ్రంథంలో 38 అక్కడ చూసినట్టయితే కూడా ఇంకా చాలా వర్షాలు ఉంటాయి. అయితే ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. దేవుడు ఈ మొత్తం విశ్వాన్ని తన జ్ఞానంతో తన మాటతో మొత్తం పరిపాలిస్తా ఉన్నాడు. అందును బట్టి మరి ప్రకటన గ్రంథం ముందు 11-17 కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి పరిపాలన బట్టి దేవుడి గురించి భద్రమైన. అయితే ఇక్కడ ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. మన అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆ దేవుడు ఒక గుంపుగా కాకుండా, ఒక సంఘంగా కాకుండా, లేకపోతే ఒక సింగిల్ గా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కడే ఉన్నట్టు మనందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. ఇంకెవరు లేరు అన్నట్టు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడిని స్తుతించడానికి మరి ఎంత స్తుతించడం తక్కువనే. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి 7 అంశాలు ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను ఎందుకంటే అని పైన కింద వాక్యంలో రాయబడి ఉంటుంది. అయితే కొన్ని మాటలు నేను తీసినాను. ఆ కొన్ని మాటలు మరి దేవుడు మనం కలగజేసిన విధానం ఒకటి, ఇంకోటి దేవుడి యొక్క న్యాయ విధానం బట్టి ఒకటి, మూడోది దేవుడు ఆయన సమీపంగా ఉన్నాడు అందును బట్టి, నాలుగోది దేవుడు చేసే ఆశ్చర్య కార్యాన్ని బట్టి, ఇంకోటి దేవుడు మనకిచ్చే సమాధానాన్ని బట్టి, ఆయన ప్రార్థనకు సమాధానం ఇచ్చే విధానాన్ని బట్టి, దేవుడి వాక్యం బట్టి, ఇంకా ఆయన యొక్క పరిపాలనను బట్టి, ఆయన ఈ భూమి మీద ఆయన చేసిన పరిపాలనను బట్టి మరి మన దేవుడిని స్తుతించే బదులమైన అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. మరి ఆయనకి ఎంతగా స్తుతించేది తక్కువే. మరి అంత గొప్ప దేవుడు మరి ఎల్లప్పుడూ ఆయనతో పాటు మనం ఉండాలని ఆయన అంతగా ప్రేమించి మరి అంత గొప్ప పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మరి ఒక ఎన్నికలేనటువంటి మరి యొక్క పశువుల పాపలో జన్మించి మన కోసము మరి ఆ పరలోక భాగాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఎంతగానో స్తుతించే బదులమైన మరి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన అంత గొప్ప దేవుడిని మనం హృదయాల్లో కలిగి ఉన్నామా లేదన్నది పెద్ద ప్రశ్న. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎంతో ధన్యులము. ఒకవేళ ఆ దేవుడికి కేవలం నాకు తెలుసు చర్చకొస్తున్నానన్న పరిస్థితి ఉన్నట్లయితే మరి దేవుడి వాక్యంలో రాయబడిన మాట నమ్మి భాష పొందిన వాడు రక్షింపబడుతూ నమ్మని మనకు శిక్ష విధింపబడుతుందని రాయబడింది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే 7,000 యెషయా రాయబడినటువంటి ప్రవచనము 700 సంవత్సరాల ముందు రాయబడింది. చెప్పబడిన మాట ప్రకారం ఆయన ఏ ప్రాంతంలో పుడతాడో, ఎలా పుడతాడో ఇవన్నీ రాయబడినవి జరిగినవి. రాయబడి ఇంకా జరగని మాట ఏంటంటే ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వాళ్ళు ఆయనతో కలుసుకోవడానికి ఎత్తపడతారు. అయితే ఇప్పుడు మనం ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలా. మరి దేవుడు సూచించడానికి ఇచ్చినటువంటి మాటను బట్టి దేవుడికి మహిమ కలుగుతారు.